తప్పు చేసినట్టు ఉపసంహరించుకుంటున్నా అని ప్రెస్ మీట్కి వచ్చి రచ్చ చేసి ఇవాళ ఆంధ్ర తెలంగాణ యువత రోడ్ల మీదకి వచ్చింది నాగేశ్వర్ సార్దే బాధ్యత. ఒక మేధావిగా, ఒక సామాజిక బాధ్యతగా, ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాగేశ్వర్ గారు ఇంత పరిణామం జరుగుతుంటే జరిగిన దానికి మౌనంగా ఉంటున్నాడు. ఇక్కడ నిప్పు రాజేసిండు, తాంబూలాలు ఇచ్చినాం తన్నుక చావండి అన్నట్టు పక్కకు పోయిండు. ఇది మంచిది కాదు నాగేశ్వర్ గారు. మీరు బాధ్యతగా ఉన్న వాళ్ళు. ఎవరో ఎల్లయ్యో మల్లయ్యో పుల్లయ్యో అయితే మేము ఇట్లా మాట్లాడడం. మేము మీ శిష్యులం. తెలంగాణ ఉద్యమంలో జీవితం అంతా కోల్పోయిన వాళ్ళం. తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిలదీసి బరిగీసి కొట్లాడుతుంది కానీ తెర వెనుక కుట్రలు చేయదు. మీరు ఆంధ్ర పాలిటిక్స్ లో ఏలు పెట్టి తెలంగాణకి ఏం సంబంధం నాగేశ్వర్ గారు? మీ ఇష్యూకి చెప్పండి నాకు. మీ ఇష్యూకి తెలంగాణకి ఏం సంబంధం? ఎందుకు తెలంగాణ అనే వాదాన్ని ముసుగుగా వాడుకుంటున్నారు? 12 ఏళ్ల క్రితం తెలంగాణ విడిపోయింది, ఎవరి సంసారం వాళ్ళకుంది, ఎవరి అభివృద్ధిలో వాళ్ళున్నారు. మళ్ళా ఈ రచ్చలేపడం వెనక మీరు ప్రెస్ క్లబ్ కి వెళ్ళడానికి ఎవరి ఆదేశంతో వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసిరని ఉపసంహరించుకున్నారు. మరి ఎవరి ఆదేశాల మేరకు, ఎవరికి భయపడి, లేకపోతే ఎవరికి మెప్పు కోసం మీరు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రచ్చ చేశారు? మీరు చెప్పాలా, వివరణ చెప్పాలి. నేను మీ మీద విశ్లేషణ చేస్తున్నా. నేను తప్పైతే చెప్పండి, విఠల్ మా శిష్యుడు తప్పు చెప్పిండు, అసలు జరిగింది ఇదని చెప్పండి, నేను మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు మాత్రం ప్రపంచం మొత్తం విశ్లేషణ చేయొచ్చు, మీరు చేసిన రచ్చ మీద మేము విశ్లేషణ చేయొద్దా? మేము కేవలం విశ్లేషణ చేస్తున్నాం. ఆయనకి మీద గౌరవం ఉంది, ఆయన పట్ల ప్రేమ కూడా ఉంది. కానీ మీరు చేసిన కుంపటి ఇవాళ ఎక్కడి దాకా వచ్చిందంటే ఎప్పుడో అయిపోయిన సమాధిని తవ్వుకుంటూ మళ్ళా బొక్కలు బయటకు తీసుకున్నారు. నేను తెలంగాణ వాదులందరికీ 2 చేతులెక్కి రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ అంటే కుట్రలు కుతంత్రాలు కాదు. తెలంగాణ అంటే అమాయకత్వము, ఆవేశము, ప్రేమ ఇవ్వడం. తెలంగాణ వాళ్ళు యుద్ధం చేయదలుచుకుంటే డైరెక్ట్ యుద్ధం చేస్తారు. ఇట్లా ముసుగు వేసుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి అవసరం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మోడీ, అమిత్ షా